దేవుడు తన పరిచర్యలో నిన్ను వాడుకోబోయే ముందు నీకు అనుమతించే 7 పరీక్షలు. మన జీవితాల పట్ల దేవుడు ఉన్నతమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆయన ఆదియు అంతము లేనివాడు, ఆల్ఫా ఓమేగా, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు. ఆయనే నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు. నీ రాకపోకలు యందు నిరంతరము నీకు తోడై ఉన్న దేవుడు. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చేవాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగచేవాడు ఆయనే. బాలురు సొమ్మసిల్లుదురు, అలయుదురు, యవనస్తులు తప్పక తొట్టిల్లుదురు. యెహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలం పొందుదురు. వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 29 నుండి 31 వచనములు. దేవుడు నిన్ను వాడుకోబోయే ముందు నిన్ను పరీక్షిస్తాడు. పరిశుద్ధత ద్వారానే నిజమైన సంతోషం పొందుకుంటాము. మనం సంతోషంగా ఉండటం మాత్రమే కాక ఆత్మీయంగా ఎదగటము ఆయన ఉద్దేశమై ఉన్నది. పరలోకంలో ఆయనతో పాటు ఉన్నప్పుడు నిత్య సంతోషం పొందుకుంటాము. ఇక్కడ భూమిపై ఆయన చేతి పని అయి ఉన్నాము. ఆయన చేతితో చెక్కబడిన వారము. భౌతిక శరీరానికి అభ్యాసము, శిక్షణ ఎంత అవసరమో దేవుడు మన సవాళ్లను, శ్రమలను మనలను రూపుదిద్దడానికి, మనల్ని బలపరచడానికి ఉపయోగిస్తాడు. శ్రమలు మన విశ్వాసాన్ని పెంచడమే కాకుండా ఓర్పును నేర్పిస్తాయి, మన స్వభావాన్ని మార్చుతాయి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2 నుండి 4 వచనములు. మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు మహానందమని ఎంచుకొనుడి. మీరు సంపూర్ణులను, అనునాంగులను, ఏ విషయంలోనూ కొదువు లేని వారై ఉండినట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. మన స్వభావము శుద్ధి చేయబడి పరిపక్వతలోనికి వస్తుందని బైబిల్ చెబుతుంది. సేవలో పరీక్ష, టెస్ట్ ఆఫ్ సర్వీస్. నిన్ను నీవు తగ్గించుకోవడం అనేది సామాన్యమైన విషయం కాదు. మార్క్స్ వార్త 10వ అధ్యాయము 44వ వచనం. మీలో ఎవడైనను ప్రముఖుడై ఉండగోరిన ఎడల వాడు అందరికీ దాసుడై ఉండవలెను. మనుషులు నిన్ను పొగడాలని అనుకోవద్దు. పాత జీవితంలో ఉన్న గొప్పతనాన్ని, సౌకర్యాలను గుర్తు చేసుకొని బాధపడవద్దు. బైబిల్ గ్రంథంలో యోసేపు మంచి ఉదాహరణ. తండ్రి చెప్పిన పనంతా చేసేవాడు, తండ్రి మాటకు విధేయుడయ్యేవాడు. ఆత్మీయ పోరాటంలో సాతానుని ఎదురించుటకు దేవుడిచ్చే సర్వాంగ కవచంను ధరించుకోవాలి. విశ్వాసుల జీవితాలలో ఆత్మీయ పోరాటం ఉంటుంది. ఆత్మీయ యుద్ధంలో స్థిరంగా నిలబడాలి. నీ పోరాటాలు నిన్ను అంతమొందించుటకు కాదు, కానీ నీలో గొప్ప మార్పు తీసుకొని రావడానికి. నీపై నీవు ఆధారపడద్దు, దేవుని మీదే ఆధారపడాలి. దేవుడు నువ్వు శోధింపబడవని వాగ్దానం చేయలేదు, కానీ శోధన నుండి తప్పించుకొని మార్గమును తెలియచేస్తాను అన్నారు. ఇటువంటి ఎదిరింపులు, సవాళ్లు వస్తున్నప్పుడు నీవు గుర్తించాల్సిన విషయం ఏమిటంటే దేవుడు నిన్ను ఉన్నతమైన బ్రేక్ త్రూ కొరకు సిద్ధపరుస్తున్నాడని. అపవాది శక్తులకు నీవు ఆత్మీయంగా ఉన్నత స్థానానికి వెళ్తున్నావని తెలియను, కాబట్టే అవి నిన్ను ఆటంకపరుస్తాయి. 2. దేవుడు నిన్ను ఉన్నతమైన పరిచర్యలోకి హెచ్చిస్తున్నప్పుడు నిన్ను ఒంటరితనంలోకి తీసుకువెళ్తాడు. బంధువులు, స్నేహితులు, నిన్ను ప్రేమించేవారు అందరూ కూడా నిన్ను హేళన చేస్తారు, నిర్లక్ష్యపరుస్తారు, నిందలు మోపుతారు, దిగజార్చే మాటలను మాట్లాడుతూ నీవు కుచించుకుపోయేలా చేస్తారు. ఒంటరితనం అనేది ఇట్స్ ఎ టైమ్ ఆఫ్ రిఫైన్మెంట్. ఇట్స్ ఎ టైమ్ ఆఫ్ సెల్ఫ్ రియలైజేషన్. స్వయం పరీక్ష, ఆత్మ పరీక్ష ఎంతో అవసరము. 3. పరిశుద్ధాత్మ స్వరం వినే అనుభవంలోకి దేవుడు నిన్ను నడిపిస్తాడు. రోమా పత్రిక 8వ అధ్యాయము 14వ వచనం. దేవుని ఆత్మచేత ఎందరూ నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులయ్యుందురు. సమర్పణ, క్రమశిక్షణ, ఆత్మీయ వెలిగింపు, దేవుని స్వరము, లోకం యొక్క స్వరము, సాతానుని స్వరము, ఇవన్నీ నీవు గుర్తించగలుగుతావు. నీవు దేవునికి చెందిన వ్యక్తివి. 4. విశ్వాస ప్రయాణంలో అనేక సవాళ్లు నీవు ఎదుర్కొంటావు. దావీదు అభిషేకించబడిన వెంటనే రాజ్యాధికారం పొందలేదు. సౌలు రాజు నుండి పగ, ద్వేషము, అసూయ ఎదుర్కొన్నాడు.
దేవుడు అతనిని గొప్ప ప్రణాళిక కొరకు సిద్ధపరిచాడు. నీవు కూడా విమర్శలు, వ్యతిరేకత వంటివి ఎదుర్కొన్నప్పుడు నీవు షార్పెన్ చేయబడి దేవుడు నీ కొరకు దాచిన ప్రణాళికను సొంతం చేసుకుంటావు. దేవుడు నీ పట్ల లాంగ్ టర్మ్ ప్లాన్ కలిగి ఉన్నాడు. దేవునిపై పూర్తిగా ఆధారపడు. నీవు ఒంటరిగా చేయబడినప్పుడు న్యూ లెవెల్లోకి తీసుకు వెళ్తున్నాడని విశ్వసించు. సాతానుడు స్టాగ్నెంట్గా ఉండే వాళ్ళని ముట్టుకోడు. ముందుకు వెళ్తున్న వారిని, ఆత్మీయంగా ఎదుగుతున్న వారిని దృష్టిస్తాడు. అందరూ నిన్ను వ్యతిరేకిస్తున్నప్పుడు నీవు గ్రహించాల్సింది ఏమిటంటే, ఆత్మీయంగా దేవుడు నీకు ఇవ్వబోయే న్యూ టెరిటరీలోకి అడుగు పెడుతున్నావని. భయం, సందేహం లేకుండా నమ్మకంగా నడవడం నేర్చుకో. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 13వ వచనము. దేవుడు నమ్మదగినవాడు. మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొని మార్గమును కలుగజేయును. 5. నేను ఈ పనికి సరిపోను అనే న్యూనతాభావంలోకి నీవు వెళ్తావు. దేవుడు నీ కొరకు నూతన మార్గాన్ని తెరవబోతున్నాడు. అయితే ఇప్పుడు నీకు కావలసింది ఓర్పుతో, సహనంతో ఎదురు చూడటమే. కానీ నేను ఈ పనికి సరిపోను అనే న్యూనతాభావంలోకి నీవు వెళ్ళకూడదు. ఒక చెట్టు ఒక చిన్న కుండీలో ఎలా ఎదగలేదో అలాగే దేవుడు నీ ఆత్మీయ జీవితాన్ని ప్లాన్ చేశాడు. మార్క్స్ సువార్త 2వ అధ్యాయము 22వ వచనము. ఎవడును పాత తిత్తులలో క్రొత్త ద్రాక్షారసం పోయడు. పోసిన ఎడల ద్రాక్షారసము ఆ తిత్తులను పిగిల్చును. నీవు దేవునితో సహవాసం చేస్తున్నట్లయితే నీ ఆత్మీయ జీవితంలో దేవుడు నీకు నూతన ద్రాక్షారసాన్ని ఇవ్వబోతున్నాడు. నీలో మార్పు అనేది అనేక నూతన పరిణామాలను తీసుకువస్తుంది. అబ్రహాం నుండి మోషే వరకు దేవుడు నూతన దర్శనమిచ్చి నడిపించాడు. ఈ సిద్ధపాటంతా ఆత్మీయంగా ఉన్నత స్థానానికి తీసుకువెళ్ళడానికే. 6. నీవు ఎదురు చూస్తున్న తలుపులు మూయబడటం ద్వారా దేవుడు పరీక్షిస్తాడు. తలుపులు మూయబడినప్పుడు నీలో అసంతృప్తి, అభద్రతా భావం ఏర్పడుతుంది. ముఖ్యంగా ఉద్యోగము, సంబంధ బాంధవ్యాల విషయంలో ఇలాంటివి ఎదురైనప్పుడు నీవు అభద్రతా భావానికి గురి అవుతావు. దేవుని గొప్ప ప్రణాళిక, ఉద్దేశాలు నీలో నెరవేర్చబడవని నీవు తలంచినప్పుడు దేవుడు జోక్యం చేసుకుంటాడు. ఇట్స్ నాట్ ఏ రిజెక్షన్ బట్ గాడ్స్ రీడైరెక్షన్. నీ ద్వారాలు మూయబడ్డాయని తలంచవద్దు, కానీ నూతన ప్రయాణానికి ఇది నాంది, ప్రారంభం. నీకు నూతన అవకాశాలు తెరవబడుతున్నాయి. నీ తలుపులు మూయబడినప్పుడు మాత్రమే నీ జీవితంలో వాటి విలువ నీకు అర్థమవుతుంది. అయితే ఇలాంటి పరిస్థితులలోనే దేవుడు నిన్ను పరీక్షిస్తాడు. నీ ఓర్పును మాత్రమే కాదు, విశ్వాసంలో నీ స్థిరత్వాన్ని ఆయన చూస్తాడు. రోమాపత్రిక 8వ అధ్యాయము 28వ వచనం. దేవుని ప్రేమించే వారికి, ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగొటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుతుము. కొన్నిసార్లు దేవుడు ఆయనే తలుపులు మూసివేసి ఇంతకంటే మంచిది నీకు దయచేస్తాడు. ఇది నీ యొక్క వ్యక్తిగత జీవితానికి, ఆత్మీయ ఎదుగుదలకు ఎంతో అవసరం. ఇలాంటి పరిస్థితులలో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి నీ రెడీనెస్, నీ సంసిద్ధతను దేవుడు చూస్తాడు. మోయబడిన ప్రతి ద్వారము దేవుని ప్రణాళికకు నిన్ను దగ్గర చేస్తుంది. దేవుడు తెరవబోయే ద్వారాలు నువ్వు ఎప్పుడూ ఊహించి ఉండవు. ఆయన సిద్ధపరిచిన ఉన్నతమైన ప్రణాళిక కోసం నీవు సిద్ధపరచుకొని దేవుని కొరకు ఎదురు చూస్తూ ఉండు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనము. దేవుడు తన్ను ప్రేమించే వారి కొరకు ఏవి సిద్ధపరిచినో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయం నాకు గోచరం కాలేదు. 7. నీ అంతరంగ పోరాటంలో దేవుడు నిన్ను పరీక్షిస్తాడు. నీ మనసు మార్పు చెందడం అనేది నీ జీవితంలో గొప్ప మార్పును తీసుకువస్తుంది. ఇది అంత సులభమైనది కాదు. అంతరంగ పోరాటాలు, కష్టాలు, శ్రమలు, వేదనలు వీటన్నింటి ద్వారా దేవుడు నిన్ను పదును పెడతాడు. వైఫల్యాలు, వేదనలు ఇవి ఆటంకాలు కాదు, కానీ నిన్ను నూతన భవిష్యత్తు కొరకు సిద్ధపరుస్తాయి.
రోమాపత్రిక 12వ అధ్యాయము 2వ వచనము. ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుడి. ప్రైజ్ ది లార్డ్.